హాయ్ హలో నమస్తే, నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి అప్డేట్ న్యూస్ అంతా మీకు వస్తుంది. గుడ్ లక్ టు ఎంఆర్ న్యూస్. దిస్ ఇస్ అప్పారావు జబర్దస్త్. నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోనే కచ్చరిమెట్టలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. మార్చి 9 నుంచి 15 తేదీ వరకు అంగరంగ వైభవంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. వారు ఈ సందర్భంగా బుధవారం స్థానిక వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. కామితార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. భక్తమాసేయులకు విజ్ఞప్తి, మన యొక్క కావలి గ్రామంలో కచ్చేరిమెట్లో వేంచేసినటువంటి శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం నందు మార్చి నెల అనగా ఈ నెల 9వ తారీఖు నుంచి పాల్గొన శుద్ధ దశమి మొదలు చవితి వరకు, బహుళ చవితి వరకు స్వామివారి బ్రహ్మోత్సవములు అంగరంగ అతివైభవపేతంగా నిర్వహించబడుతున్నవి. అందులో భాగంగా 9వ తారీఖు స్వామివారి యొక్క కార్యక్రమం ఆలయ వ్యవస్థాపకులు అన్నవరం సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ, అలాగే మిగతా యొక్క ఆలయ కమిటీ సభ్యులందరి సమక్షంలో కూడా అందరి యొక్క దీంతో సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ అతివైభవంగా నిర్వహించబడుతూ ఉన్నవి. కావున భక్తమాసలంతా కూడా ఈ కార్యక్రమాలలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క వివిధ వాహన సేవలన్నింటినీ కూడా తిలకించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులై చిరుజార్థులై తరించవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. కావలి కచ్చేరిమెట్టలో వెలసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ బ్రహ్మోత్సవాల్లో సందర్భంగా ఈ సంవత్సరం కూడా ఈ నెల 9వ తేదీ నుండి 17వ తేదీ వరకు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మొదటగా అంకురార్పణతో మొదలయ్యి చివరగా అన్న ప్రసాదంతో ఆ యొక్క బ్రహ్మోత్సవాలు ముగియబడతాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఎవరైతే వచ్చి ఆ భక్తులు మొక్కుకుంటారో, ఎవరి కోరికలైతే కోరుకుంటారో అవన్నీ కూడా తీరుస్తాడు, అవన్నీ కూడా మనకు శుభం కలుగుతాయి అనేటువంటి ఒక మంచి నమ్మకంతో కావలి పట్టణంలో ఉండే భక్తులందరూ కూడా మరి వేలాది మందిగా ఇక్కడికి ఆ దర్శనం చేసుకొని అందరూ కూడా అనుకుంటా ఉంటారు. అదే భాగంలో కూడా ఈ కచ్చిమిట్ట ప్రాంతం కూడా గుడి వెలియక ముందు ఒకప్పుడు ఈ ప్రాంతం కూడా ఒక పాత ఏదో వార్డులాగా ఉండేది. కానీ ఇక్కడ వెలసిన తర్వాత ఇది ఒక మహానగరం మాదిరిగా, పెద్ద పట్టణం మాదిరిగా ఈ ప్రాంతం అంతా కూడా విరజిల్లితే ఆ స్వామి యొక్క ఆశీస్సులు అందరి కుటుంబాలపైన, వారి యొక్క పురోగతి పైన మరి ఆ స్వామి ఆశీస్సులు ఉన్నాయనేది అందరికీ కూడా నమ్మకము. అదేవిధంగా ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో కూడా కావలి పట్టణము అదేవిధంగా నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా, భక్త మహాశయులందరూ కూడా ప్రతి ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ ఉత్సవాలు ఉదయం పూట మరి ఇక్కడ పూజా కార్యక్రమాలు, హోమాలు జరుగుతాయి. సాయంకాలం పూట ప్రతిరోజు కూడా స్వామి యొక్క నగర పురవీధుల్లో ఆయన విహారం చెంది ఆ యొక్క ఊరేగింపు జరుగుతూ ఉంది. ఈ యొక్క ఊరేగింపులో కూడా చిన్న పిల్లల కానించి పెద్దల దాకా దీపాలతోటి మరి కోలాటాలు, అదేవిధంగా తప్పెట్లు, మేళాలతోటి బ్రహ్మాండంగా స్వామి మరి ఊరేగుతారు. భక్తులందరూ కూడా చాలా సంతోషంగా కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి అదేవిధంగా ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా వేలాదిగా భక్తులందరూ కూడా పాల్గొని స్వామి వారి యొక్క ఆశీస్సులు పొంది, ఆయన కృపా కటాక్షాలు పొంది ఇక్కడ ప్రతిరోజు కూడా ప్రసాదాలు కూడా ఉంటాయి. ప్రసాదాలు అయ్యేంత స్వామి ఆశీస్సులు తీసుకొని, ప్రసాదాలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మేము కోరుకుంటూ, అదేవిధంగా మరి కోరుకుంటే కొంగు బంగారం మాదిరిగా స్వామి ఆశీస్సులు ఉంటాయి కాబట్టి కోరిన కోరికలు తీరుస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాలు జయప్రదం చేస్తారని చెప్పి ఆలయ కమిటీ తరఫున మీ అందరం కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.